అన్న మీకోసం ఖతర్నాక్ ముచ్చట పట్టుకొచ్చిన అవి ఇట్లా చూద్దామా మరి ముందుగా హెడ్లైన్స్ చూడండి. మన అసెంబ్లీ చర్చలల్లా రైతుల గాథ హైదరాబాద్ లో ఒడిసిందిగా ఆంధ్ర అసెంబ్లీ కథ. కంప్యూటర్ కాలంలా సత్యకాలం దాతలు కడుపు నింపి పుణ్యం కట్టుకుంటున్న ఎంకన్న భక్తులు. ఈడిచిన పెండ్లం కోసం ఎగిడ్చిన పనులు దునియాను ఆగం చేస్తున్న దేర్దిమాకొల్లు. నొప్పి గోలి కోసం సత్తి గాయి సెంట్రల్ సారే తొడ మీద గట్టిగా కొట్టిందంటాక సారు ఫరిగైన ఏండ్ల సంది లోఫట్నే కుమిలి గీయాలో బయటికి చెప్పుకున్నాడు. మార్కెట్ కమిటీ నాదేనని మంగ్లీ హాయి. ఎన్ని రోజులని వార్తలు చదువుకుంటా కూర్చుంటావు చెప్పు సావిత్రి, నాతో రా నువ్వు కూడా నీకో పదవి ఇప్పిస్తా. అమ్మయ్యా, ఇప్పుడు మన చంద్రాల్ సార్ మనసు నిమ్మల పడ్డట్టున్నది. ఇన్ని రోజుల తన్లాట ఇయ్యలతో నడిచిపోయింది. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇయ్యలతోని ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు ఓడిచిపోయినాయి. వచ్చే మలక అమరావతిని అసెంబ్లీ కట్టి ఆన్నే మీటింగ్లు పెట్టుకుంటా అన్నాడు కదా, గందుకే నేను కూడా ఆఖరి మీటింగ్లు అంటున్నా. కానీ చంద్రాల్ సారు నా తరపున మీకు బాయ్ సారు. అయినా మీరేం బాధపడకుండ్రి, మీరు అమరావతిలో ఉన్నా అమెరికాలున్నా మిమ్మల్ని మేము తీన్మార్లకు తీసుకొస్తాం కానీ, సరేనా? జూన్ తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ అమరావతిలో ఉంటుంది, రాజధానిలో ఉంటుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రాల్ సారు మొన్న చెప్పిన ముచ్చటిది. మరి ఇప్పుడెందుకు వినిపిస్తున్నామంటే ఇయ్యాలతోని ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు ఓడిసినాయి. అంటే హైదరాబాద్ తోని ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లకున్న బంధం ఓడిచిపోయిందన్నట్టు. ఇక వచ్చే మీటింగ్లు ఎటు అమరావతిని పెట్టుకుంటారు కానీ ఇవాళ అవ్వోటి మాట్లాడుకున్నారు. దాంట్లో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకునే ముచ్చట్లు కూడా మాట్లాడుకున్నారు. ఇక దీంట్లో ఏముంటది, అందరు ఒక్క మాట మీన్నే ఉండుంటారు కదా. ఆగో పంక పార్టీ జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నా అంతరాత్మ ప్రమోదం మేరకి నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. అర్రే గట్లంటవేందే, మీ జీతాలు పెంచుతామంటే వద్దంటాడు గీసారు. ప్రజలు మాత్రం త్యాగాలు చేయాలా, మనకు మాత్రం భోగాలా అన్న రీతిలో ఈ యొక్క బిల్లు ఉంది అధ్యక్ష. అరే చంద్రాల్ సార్ చెప్పిన ముచ్చట ఆయనకే కొడుతున్నాడు అన్నట్టు. దీంట్లో కూడా అలా రాజకీయం ఓనియలేదన్నట్టు. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2004 ముందున్న సంపాదనలు ఉంచుకొని మిగతా సరం చేయమని అధ్యక్ష, అప్పుడు మీరు మహానుభావులు అవుతారు. అరే గంత మాటలు ఎందుకు? దీన్ని ఏదైనా పెంపు చేస్తూనే ఏమైనా తగ్గించగలిగే అవకాశాలు ఏమన్నా ఉంటే ఆలోచన చేయమని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. చూసిన రానుల్లా పెంచాలన్నట తక్కువ చేయాలన్నట. రాజకీయం అంటే గట్లనే ఉంటది కదా. అంటే ఏదో అట్లా అంటున్నాడు కానీ మొత్తానికైతే అందరు కలిసి ఆంధ్ర ఎమ్మెల్యేల జీతాలు నెలకు 90,000కెళ్ళి 150,000 దాకా పెంచుకున్నారు. మన సర్కారు అందరికి అన్ని చేస్తుంది కదా. మా సత్యగానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మా మంగ్లీకి కళ్యాణ లక్ష్మి, ముసలోళ్లకు వితంతువులకు పింఛన్లు, నౌకర్దారులకు ఎమ్మెల్యేలకు పెద్ద జీతాలు. అబ్బా ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. మరి ఇందరికి ఇన్ని చేస్తున్న సర్కారు జైళ్ళున్నోళ్ళకి ఏమన్నా చేస్తుందా? చేస్తుంది చూడండి. కొడుకు బిడ్డలకు 5 రోజులు దూరంగా ఉండి ఇంటికొస్తే అయ్య మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. అసొంటిది 5 ఏండ్లు 10 ఏండ్లు జైళ్ళల్లుండి విడుదలైతే ఇగో వీళ్ళ కళ్ళలో కూడా గదే సంబరం కనిపించింది. తెలుసో తెలియకనో చిన్న తప్పులు చేసిన వాళ్ళకు మన తెలంగాణ సర్కార్ క్షమాభిక్ష పెట్టింది. జైళ్ళల్లా జిజ్జులోకి పోకుంటున్న మంచి గుణపోళ్ళను గుర్తుపట్టి 70 మందిని విడుదల చేసింది. ఎంత ఆరాటంగా బయటకు వస్తున్నారో చూడుండ్రి. ఇక జైలు గోడల నడుమ కాకుండా గంట కొట్టినప్పుడు బువ్వ కురుకుడు లేకుండా హాయిగా అయ్యవ్వలతోని పెండ్లం పిల్లలతో బతకొచ్చని గుండెల నిండా భరోసా నింపుకొని బయలుతున్నారు. ఆగో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తున్నదో చెప్తున్నారు, ఓసారి నుండ్రి. గత తెలుసో తెలియక క్షణిక ఆవేశంలో చేసిన తప్పుగా ఇన్ని రోజులు పడ్డింది, ఇన్ని రోజులు అనుభవిస్తున్నాం. మళ్ళీ ఆ తప్పు చేస్తే ఆ తప్పే కాదే అన్న, కొత్త తప్పులు కూడా ఏం చెయ్యకు. మేము తప్పు చేసి వాళ్ళకి శిక్ష చేసినట్టు అయిపోయింది. కాకపోతే ఇప్పుడన్నా ఇంకా పిల్లలను పై చదువులు చదివించాలి. చదివిండ్రన్నా, వాళ్ళకు కూడా ఎవ్వరితోని కీసులాట పెట్టుకోద్దని చెప్పుండ్రన్నా. కానీ చూసిండ్రా, ఏదైనా దూరం అయితేనే దాని నిల్వ తెలుస్తుంది అన్నట్టు జైల్లో ఏండ్ల కొద్దుంటే ఎంత మార్పు వచ్చిందో. అబ్బా వేడి వేడి తెల్లన్నం, దాంట్లో తినేటోళ్లకు ఇంత స్వచ్ఛమైన ఆవు నెయ్యి, మంచిగింత ముద్దపప్పు, వంకాయనో బెండకాయనో కూరాసి ఉంటుంది,
దాంట్లోకి మళ్ళా కొబ్బరి పచ్చడి, మామిడికాయ తొక్కు, సరిపోను సాంబారు, రసము. అబ్బబ్బబ్బబ్బా, నేను చెప్తుంటేనే తిన్నట్టు అనిపిస్తలేదు. మరి ఇదంతా ఎక్కడ ముచ్చట అనుకుంటుండ్రు? మన తిరుపతి వెంకన్న గుడిలా ఉచిత అన్నదాన సత్రంలో పెట్టే భోజనం గురించి చెప్తున్నా. తిరుపతి లడ్డుకే కాదులా, ఆడ ఫ్రీగా పెట్టే తిండి కూడా ఫేమసే. మరి ఇప్పుడు నేను గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే వార్త చూడండి. లక్షలు కోట్లు ఇచ్చినా ఇరగ మరుగున్నాయి, పోనీ ఇచ్చిండు తీన్రి అని అంటారు. అదే బుక్కెడు బువ్వ పెడితే పెట్టినోళ్ళ కడుపు సల్లగుండా అని దీవిస్తారు. గందుకే తిరుపతి వెంకన్న గుట్ట మీద ఎప్పటికి అన్నదానం పెట్టే పథకానికి ఎక్కడెక్కడలో చేతికి బొక్కలేనట్టే ఆసరైతున్నారు. దానం అంటే ఏదో రూపాయి 2 రూపాయలు కాదులా, పోయినేడు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రట అచ్చినోళ్ళందరికీ అన్నం పెట్టుండ్రని. అంటే చూడుండ్రి ఆ పైసలు ఇచ్చినోళ్ళ మనసు ఎంత మంచిదో. మరి వెంకన్న సామంటే ఏంది? దునియాకే పేరువైన పెద్ద దేవుడు. కోట్ల కొద్దొచ్చిపోయే భక్తుల తాన 1 రూపాయి కూడా తీసుకోకుండా ఏండ్ల కొద్దీ అన్నం పెడుతున్నారు. పేద గొప్ప అనే తేడా లేకుండా సమానంగా. గసొంటి మంచి పనిలా చేయగలిపితే పుణ్యానికి పుణ్యం వస్తుంది, వెంకటేశ్వరుని దీవెన గట్టిగా ఉంటుందని దాతలు గీ తీరుగా పైసలు ఇస్తున్నారు అన్నట్టు. ఇక మరి మీరు కూడా తిరుపతి పోతే ఈసారి ఓ బుక్క ఎక్కువ తినరాండ్రి. పైసలు కూడా ఎక్కువనే వస్తున్నాయి కాబట్టి తిండి కోసం లైన్లల్లో ఎదురు చూసుడు లేకుండా చేస్తామంటున్నారు గుడి పెద్ద సార్లు. అన్నదాత సుఖీ భవ అని మీరు కూడా ఆశీర్వదించుండ్రి. ఎట్లనైనా సార్తానికి పోయి పదవి తెచ్చుకుంటా. అగో ఈమె పువ్వులు పట్టుకునేటో పోతున్నది. మంగ్లీ, అబ్బా ఈమె కంట పడకుండా పోవాలనుకున్నా. ఇక నా పని అయినట్టే, నాకు పదవి వచ్చినట్టే. ఏంటి మంగ్లీ, నేను 7 గంట నువ్వేమో గొలుగుతున్నావేంటి? ఏందే సావిత్రి, నువ్వు ఎదురొస్తే సాచాతు లచ్చిందేవే ఎదురొచ్చినట్టే అంటున్నా. అబ్బచ్చా, పొగడతలాపి ముందుగా లేడుకోతున్నావు అది చెప్పు. హరీష్ రావు సార్కి కలవని కానీ పోతున్నా సావిత్రి, వస్తావా నువ్వు కూడా? నేనేమన్నా ఈడ పచ్చేసి ఆడుకుంటున్నానా? నాకేం పర్లేదు అనుకుంటున్నావా? ఎన్ని రోజులని ఈ వార్తలు చదువుకుంటా కూర్చుంటావు సావిత్రి? నువ్వు కూడా నాతో రా, నీకు పదవి ఇప్పిస్తా పో. నీకే దిక్కు లేదంటే నాకు తోవ చూపిస్తావా? ఏం పదవి తల్లి అది? మార్కెట్ కమిటీ చైర్మన్ అయితా, పట్నంలో 2-3 మార్కెట్లు చూసుకుంటా. ఇక నా హాలత్ మారిపోతుంది, చూసుకో ఇక. అబ్బా, పువ్వుల గుత్తి చేతిలో పెట్టినంత ఈజీగా నీకు పదవి ఇస్తాడు అనుకుంటున్నావా? కసుందే నీకేరి చుమా ఇస్తాడు. ఆడోళ్లకు 33% పదవులు ఇస్తుండ్రు మార్కెట్ లా. కరెక్టే, ఇస్తాడు. కానీ నీకెందుకు ఇస్తారు మార్కెట్ కమిటీ చైర్మన్? మహిళలకే అంటే ఇంకా దాంట్లో ఎస్టీలకు రిజర్వేషన్ కూడా ఉంటది కాబట్టి నాకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇస్తారు. నీకు మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునేందుకు జాగనే ఇయ్యరు తెలుసా? నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యి నేను ఫుల్లుగా ఎదిగిపోతానని నీకు కుళ్ళు, నాకు ఎరికే. మంగ్లీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి ఇస్తారు ఎరికేనా నీకు అసలు? ఇంకెవరకు? ఆడోళ్ళకే కదా, వీరేనతో దేరో. అందుకే సార్ని కలిసి నాకు బి ఒకటి ఇయ్యమని అడుగుతా. అది కాదు, వ్యవసాయం చేయాలి, రైతులై ఉండాలి మంగ్లీ. నేను రైతు బిడ్డను కాదా? ఉల్లిగడ్డ కూరగాయల రేట్లు పెరిగినప్పుడు నేను చెప్పలేదు ఆర్తలు? ఆర్తలు చెప్తే రైతు అవుతావా? నీకు పదవి ఇస్తారా? పరపతుండాలే మంగ్లీ. ఇప్పుడు ఆడోళ్ళందరూ వ్యవసాయం చేస్తుండ్రా, రైతులకే ఇస్తారా? అరే, వాళ్ళ పెన్విటి రైతులైతే వీళ్ళు కూడా రైతులే కదా. నేను కూడా రైతు బిడ్డనే. హరీష్ రావు సార్కి నేను తెలుసు, అందుకునే నేను పోతున్నా. అది కాదు మంగ్లీ, పార్టీలో పనిచేయాలి, నీకంటూ క్యాడర్ ఉండాలి, కారెక్కాలి. ఏహే, రోజు కార్ పార్టీ గురించి మస్తు వార్తలు చెప్తున్నా, గట్ల గుడియారా? ఓ దిక్కు చెప్తున్నా కదబ్బా. పార్టీలో పనిచేయాలి, రైతు అయి ఉండాలి, ఆ కమిటీలో మెంబర్ అయి ఉండాలి. నీకు మెంబర్షిప్ ఉందా? అప్పుడు హరీష్ రావు సార్ ను కలిసి సిద్దిపేట మార్కెట్ లో నాకు మెంబర్షిప్ ఇవ్వమని చెప్తా. నడు సక్క. ఇప్పుడు నీకు ఇస్తే ఇన్నొద్దులు పార్టీలో పనిచేసిన వాళ్ళ సంగతి ఏం కావాలి మరి? ఇగో చూడు సావిత్రి, రేపు గులాబీ కండువా కప్పుకొని ఎట్లయినా సిద్దిపేట మార్కెట్ కమిటీ మెంబర్షిప్ తీసుకొస్తా. సార్ ఎట్టియడో చూస్తా. ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాతనే నేను నీతో మాట్లాడతా. సరే, బాయ్. అవ్వా, చూసిన రానుల్లా మా మంగ్లీ మా సత్తిగాడు ఏది పడితే అదే అవుతామంటారు. వీళ్ళకి చెప్పి నాకు తలకాయ నేను వస్తుంది కానీ వీళ్ళు మారరు. ఇక ఇప్పటి సంది మార్కెట్ లా ఆడల పెత్తనం పెరుగుతుంది, అప్పుడు మంచిగా ఉంటది కదా. ఓన్నా స్పెషల్ మందు ఉందా? దెబ్బలు కొడితే తక్కువ అయ్యేది. అదేం మందు? సెంట్రల్ సార్ కొడితే తక్కువ అయ్యేది. ప్రిస్క్రిప్షన్ ఉందా? రిసెప్షన్ గారు డాక్టర్ చిట్టు ఉందా? చిట్టా గట్లా మళ్ళీ రిసెప్షన్ అంటావు.
రిసెప్షన్ అంటే డిన్నర్ దావత్ అది కాదు. ప్రిస్క్రిప్షన్ అంటారు, డాక్టర్ చీటింగ్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఏరేలా ఇప్పుడు అట్లా అంటున్నారు. మావోడేంది ఆరుందా మెడికల్ షాప్ లోకి వెళ్ళిండు, డబ్బున తక్కువ పుల్లసిల్లిండా? పొద్దుగాలే మంచిగానే ఉన్నాడు కదా వీడు. చాలా ఏండ్ల సంది ఎన్ని మందులు ఆడినా కూడా తక్కువ అయితే లేదు. ఫుల్ మంది ఇయ్యండి, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే ఇస్తా. మందులు డాక్టర్ చిట్టి లేకుండా ఇయ్యారు. ఏమంది? దెబ్బలు అలిగితే మందు తక్కువ అవుతుంది. ఏ నీ హెచ్చరికలు చాలు కానీ ఏమైందిరా? తలకాయ నొప్పి లేస్తుందా? అలా ఎందుకు మందులు అడుగుతున్నావు? నాకు నెత్తి నొప్పి లేస్తే జెండు బాంబు రుద్దుకొని నెత్తికి దష్టి బట్ట గుంజి కట్టుకుంటా. నాకెందుకు అక్క గోళీలు? మరి ఆడికెందుకు పోయినవురా? నీకేం పని ఆడా? మస్తు ఫన్ ఉన్నదాకా నాకు. పాపం సార్కి ఎంత దెబ్బ తగిలిందో ఇన్నొద్దులు ఎవ్వరికి చెప్పుకోలే. పాపం లోపటి దెబ్బలు ఎవ్వరికి కనబడాయి. ఏ సారు ఎవరికి దెబ్బ తగిలింది? సార్కు మందే దొరకలేరా? ఇన్నొద్దులు ఎందుకు తక్కువ కాలేరు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ఆడికి వచ్చిందంటే రెండు గుద్దుతా నేను. అక్క చిన్న ఉన్నప్పుడు అమ్మ అంగడికి పోయి సుడోఫోట్లను కట్టి తీసుకొస్తే నాకే ఎక్కువ కావాలంటే నెత్తి మీద గుద్దినావు కదా అక్క. మస్తు నొప్పి లేస్తారు ఇప్పటికి కూడా. ఇంకా ఇవి తెలుపుకు వామ్మో, గప్పుడు కొడితే గిప్పుడు ఎందుకు నొప్పి ఉంటదిరా? మన మంత్రి పోసారం సార్ ఉన్నారు కదా, గా సార్కు 15 ఏళ్ల కింద కొడితే ఇప్పటిదాకా తక్కువనే కాలేదంట నొప్పి. పాపం ఎంత గట్టిగా కొట్టిందో. అయితే పోచారం సార్కి దెబ్బలు తగిలితే నువ్వు మందులు కొండపోతావా? సార్కు నేను అంటే మస్తు ఇష్టము. మందు గోళీలు తీసుకుపోయి ఇస్తే నన్ను మస్తు మెచ్చుకుంటాడు. అయినా సార్ని ఎవరు కొట్టిండ్రు తమ్మి? నువ్వు అంతగానం జాలు చూపెడుతున్నావు. సెంట్రల్ సారే తొడ మీద గట్టిగా కొట్టిందంట అక్క. సారు 15 ఏళ్ల సంది లోఫట్నే కుమిలి గీయాలో బయటికి చెప్పుకున్నాడు. అయినా సత్తి గప్పుడు తగిలిన దెబ్బకి గిప్పుడు మందు పెడతారా? నీ తెలివి తక్కువ. మళ్ళీ పోసారం సార్ గఫ్ఫుడు తగిలితే గిఫ్ఫుడు చెప్పలేరా? మన సార్కు ఎంత పెద్ద దెబ్బ తగిలితే గిఫ్ఫుడు లేటుగా చెప్తాడక్క. అయినా ఇది నీకెవరు చెప్పిండ్రా? ఏమో దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతున్నావు. కొద్దిగా పోసారం సారే చెప్పిండాక అసెంబ్లీలా. కావాలంటే ఈయన ఇంకా నువ్వు ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను, అవసరం వచ్చింది. వేసి చంద్రబాబు నాయుడు నా తొడమి కొట్టింది సార్. ఇరిటేషన్ అయ్యి నేను వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా జ్యోతి కదా సన్నంది ఎర్రగా అయింది. అయ్యో బిత్తిరోడా, ఆయన ఏదో నవ్వుకుంటా పరాస్కంలో కొట్టినట్టున్నాడు. కాక పరాస్కంలో కొడితే గిన్నెళ్ళు ఆడుకుంటారా? ఎంత గట్టిగా కొట్టిండో మరి కమిలిపోయి ఉంటుంది సార్కు. అదిగా సత్తి, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి ఇద్దని లొల్లైందట. అప్పుడు చంద్రాల సార్ సీఎం, పోచారం సార్ మంత్రి లెక్కుండే. పాపం కదా అక్క పోచారం సారు. అందుకే దెబ్బ తగిలినందుకే సైకిల్ కారులు మీదకి వెళ్ళి దుంకి డబ్బున కారు ఎక్కి కూర్చున్నారు కదా అక్క. ఏమైంది తీ? ఇప్పుడు సైకిల్ మీద ఉన్నప్పుడు మంత్రే, కారు ఎక్కిన మంత్రి అయ్యిండు కదా. తెలుగుదేశం పార్టీ మొత్తం ఎందుకు ఖాళీ అవుతుందో నాకు ఎరకైందాక. ఎరకబట్టిన నేను. ఏందిరో నీకేమర్థమైంది? సెంట్రల్ సారు అందరిని గట్టిగా కొట్టేపటికే సైకిల్ దిగి అందరు కారు ఎక్కిపోతుంటారు కదా అక్క. ఒరే ఎందుకు కొడతారా నీ బిత్తిరోడా? ఇక్కడ మొట్టమొదటిసారిగా తొడ మీద కొట్టుకున్నది మా తాత, మూతి మీద మీసం దిప్పింది మా తాత అని చెప్పి అందరికి మనకి చేసుకుంటున్నాను. ఏ ఊకోపడా? ఓ సారు, మీ వెనకటి ముచ్చట్లకి ఇప్పుడు చెప్తే మావోనికి రాజకీయం అర్థం కాక ఆడు చూడు నన్ను ఎట్లా చంపుతుండో. అమ్మో 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 అమ్మో, రాజకీయాలల్లా ఎన్ని చిత్రాలు ఉంటాయి. బయటికి తెలిసిన కథ ఒకటి ఉంటే తెలియని కథ ఇంకోటి ఉంటుందిలా. మాకు కూడా ఎరికే. బయట బాగా గర్వంగా ఉన్నట్టు ఉంటారు, లోపట్టుకోయినాక కాలు మోగుతారు. గివే కదా, అది మాకు తెలియదా అని అనుకోకుండ్రి. మన అసెంబ్లీ మీటింగ్లో నడిచిన గీ ముచ్చట్లింటా అంటే ఎన్ని రహస్యాలు బయట పడతాయో. ఆ రహస్యాలేందో ఇనాలంటే ముందుగల్లా మన అసెంబ్లీ మీటింగ్లు ఎట్లా షురువైనాయో చూస్తే అర్థమవుతుంది. రైతుల బతుకులు బాగు చేద్దామని ఇవాళ అసెంబ్లీలో చర్చలు చేసిండ్రు లీడర్లు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జీవన్ రెడ్డి సారు రైతులకు అన్ని కష్టాలే ఉన్నాయని చెప్తా అంటే అట్నుంచి తలసాని సీనన్న ఏదో అన్నాడట. ఇక చూడుండ్రి, జీవన్ రెడ్డి సార్కు మస్తు కోపం వచ్చింది. గొప్పలు చెప్పుకోవడం కాదు శ్రీనివాస్ యాదవ్ గారు, మీ మీ వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. మీరు ఇక్కడ మార్కెట్ చేస్తారు, మాకు కడుపు కాలేదు మాకు మోటార్లు కాలేదు మాకు తెలిసే కష్టాలు అనేది. వారు మాట్లాడే విధానం చూస్తుంటే ఇక ప్రపంచంలో ఈయనకంటే మేధావి లేనట్టు, లేకపోతే ప్రభుత్వం వచ్చి ఏమి చేయనట్టు, ఈయననే మొత్తం ఊర్లు బడి తిరుగుతున్నట్టు, వ్యవసాయం ఈయన ఒక్కనే చేసినట్టు. ఏంది సార్ ఇప్పుడు? రేవంత్ రెడ్డి సార్ లేచి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను చూస్తలేదు అనగానే పోచారం సార్ లేచి మీ తెలుగుదేశం హయాంలోనే ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి అన్నాడు.
ఇక రేవంత్ సార్ ఏమన్నాడు, పోచారం సార్ అసలు సీక్రెట్ ఏం బయట పెట్టిండో మీరే చూడుండ్రి. ఒకవేళ 35 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే పెద్దలు చంద్రశేఖరరావు గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు కడియం శ్రీహరి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ అధికారం చెలాయించి చావులకంత కారణం వాళ్ళే కదా అధ్యక్ష. లేచి చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టింది అధ్యక్ష. లేచి ఇరిటేషన్ అయ్యి నేను వద్దు వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా ధోతి కదా సన్నంది ఎర్రగైంది. లోపల రూమ్ లో ముఖ్యమంత్రులు కొడతారన్న సంగతి ఇప్పుడే తెలిసింది. గత ముఖ్యమంత్రి కొట్టింది ఎప్పుడు చెప్తుండు, ఇప్పటి ముఖ్యమంత్రి కొట్టేది ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు. డెఫినెట్ గా అది కూడా వాళ్ళు చెప్పాలని నేను భావిస్తున్నా. నిజంగానే ఏ మంత్రి గారే గాని ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో విభేదించినట్టయితే వారు రాజీనామా చేసి బయటకు రావాలి సార్. ఇదే నిండు సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 అన్నప్పుడు మీరెందుకు రాజీనామా అధ్యక్ష చెప్పండి. ఎందరు ఎన్ని మాటలు చెప్పినా రైతుల బతుకులు బాగు చేసేది ఒక్క కేసీఆర్ సారేనని రసమయ్యన్న మాటల్నే పాటలు అన్నట్టు చేసిండు. అశోకుడు చెట్లు నాటించను, కాకతీయ రాజులు చెరువులు తవ్వించను, కల్వకుంట చంద్రశేఖరుడు చెట్లు నాటించను, చెరువులకు మరమ్మతు చేయించను, శాశ్వత కరువు నివారణ చేయించనని రానున్న చరిత్రలో ఇది తెలంగాణ చరిత్ర పుటల్లోని అక్షరాల అధ్యక్ష. ఏందట్లా చూస్తున్నారు? సావిత్రికి వార్తలు ఏమని చూస్తున్నా? అయిపోయినాయి వార్తలు. రేపు ఇంకిన వార్తలతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది V6ని.